విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మనలో కొంతమంది తాము మరింత ఆలోచన పరులమని, అందరికన్నా ఎక్కువ వాక్చాతుర్యం తమకుందని ఆనందపడటమే కాదండి, ప్రపంచంలోని సమస్త విషయాలపైన తీర్పులు చెప్పేసేందుకు సిద్ధపడిపోతారు. వారంతట వారే న్యాయమూర్తుల పాత్ర వహించేందుకు పూనుకుంటారు. నిజానికి మన ఆలోచనలు, మాటలు మంచిని పెంచేందుకో, మానవ సంబంధాల్ని మరింత మెరుగుపరుచుకునేందుకో ఉపయోగపడాలి. మాటలు మనుషుల మనసుల మధ్య మమతల్ని పూయించాలే కానీ మంటల్ని రగిలించకూడదు. మన మాటలు పరస్పర ఆధారితాలు. సరే, ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన వస్త్రాకృతి కార్యక్రమంలో మనం మల్టీ కలర్డ్ కలీ ఘాగ్రా అండ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. మరి అది ఎలాగో మన ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందామా? హలో శిరీష గారు. శిరీష గారు లాస్ట్ ఎపిసోడ్లో కల్లీ ఘాగ్రా బ్లౌజ్ ఎలా మనం కట్ చేసుకోవాలో చూపించారు. మరి ఈ రోజు దాన్ని స్టిచ్ ఎలా చేస్తారో చూపిస్తా అన్నారు కదా. సో ఎలా స్టిచ్ చేయాలి దాన్ని? ఈ కల్లీ ఘాగ్రా అనేది మనం రంగురంగులుగా, అంటే అన్ని కలర్స్ వచ్చేటట్టు చేసుకున్నాం. మల్టీ కలర్. అవును. ఈ బ్లౌజ్ కూడా అట్లా 2-3 రంగులు కలిపేసి చేసుకున్న వల్ల ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లాగా ఉంటే ఇంకా నేరోగా కనిపిస్తారనమాట. ఓకే ఓకే. అంటే కట్ అనేది ప్రిన్సెస్ కట్ అక్కర్లేదు, ఆ షేప్ లో 2-3 కలర్స్ అనేది అట్లా పట్టిగా వేసుకుంటే లంగాకి మ్యాచ్ అవుతుంది, వాళ్ళు కూడా సన్నగా కనిపిస్తారు. ఓకే. లేదంటే సింగిల్ కలర్, డబుల్ కలర్ లో కూడా చేసుకోవచ్చు. ఫైన్. సో మరి చూపిస్తారా బ్లౌజ్ ఎలా మనం స్టిచ్ చేసుకోవాలనేది? ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ ఆ పీసెస్ ఒక మన లైనింగ్ కట్ చేసుకున్నాం కదా. అవును. దానికి ఈ పీసెస్ అన్ని ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. అంటే సన్నగా పక్కన క్లాత్ మిగులుతాయి కదా. అవును. ఆ పీసులన్నీ మనం అటాచ్ చేసుకోవాలి. ఓకే ఓకే. అటాచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అటాచ్ చేసుకుందాం. అటాచ్ చేసుకున్న తర్వాత ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే. ఓకేనా? కట్ చేసుకున్న పీసెస్ అన్ని అటాచ్ చేసుకోవాలి, జాయిన్ చేసుకోవాలి. ఓకే. ఇంకా అది కాంబినేషన్ అనేది మన ఇష్టం. ఫస్ట్ ఏది పెట్టుకోవాలి, సెకండ్ ఏది పెట్టుకోవాలి అలా. కాకపోతే సైడ్స్ వచ్చేది వేరే కలర్ పెట్టుకుని సెంటర్ లో ఒకే కలర్ పెట్టుకోవాలి. సెంటర్ లో ఒక కలర్, 2 సైడ్స్ ఇంకొక కలర్, పైన నెక్ దగ్గర ఒక కలర్, చేతులకు 2 ఒకే కలర్ పెట్టుకోవాలి. ఒక చేయి ఒక కలర్, అట్లా బోత్ సైడ్స్ మ్యాచ్ చేసుకుంటా కలర్స్ చేయాలి. ఇప్పుడు కూడా కలర్స్ ఎప్పుడు కాంబినేషన్స్ చేసినా బోత్ సైడ్స్ రైట్ లెఫ్ట్ ఒకటే కలర్స్ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. అందుకని రైట్ ఒక కలర్, లెఫ్ట్ ఒక కలర్ అట్లా కాకుండా. సరే. ఈ విధంగా మనం కలర్స్ అన్ని అటాచ్ చేసుకున్నాం. ఫ్రంట్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అవును. సో నెక్ ఒక కలర్, సైడ్స్ నెక్ ఒకటే కలర్ ఉన్నాయి. ఒక కలర్ ఉందన్నమాట. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెంటర్ ఒక కలర్, అటు ఇటు వేరే కలర్. అవును. మళ్ళీ తర్వాత వేరే కలర్. అవును. ఇక్కడే 3 కలర్స్ వచ్చేసింది. అవును అవును. బ్యాక్ సైడ్ మన సింగిల్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇది నా క్లాత్ ఉన్న దాన్ని బట్టి. ఓకేనా? బ్యాక్ సైడ్ రెగ్యులర్ బ్లౌజ్ లానే ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టేసుకోవాలి. ఓకే. ఇట్లా బ్యాక్ కూడా 2 పీసెస్ ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టేసుకోవాలన్నమాట. ఓకే. కుట్టేసుకున్న తర్వాత నెక్లు కూడా మనం తిప్పేసుకున్నాం. సో బ్యాక్ నెక్ తిప్పుకున్నట్టే ఫ్రంట్ నెక్ కూడా ఇట్లా మడుపుకోవాలి. క్లాత్ మడుచుకోవాలి. ఓకే. మడుచుకున్న తర్వాత 2 షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాత్లన్నీ అటాచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకున్న తర్వాత నెక్స్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. ఓకే. ఓకేనా? షోల్డర్స్ అటాచ్ చేసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. ఓకే ఓకే. ఈ విధంగా మనం షోల్డర్స్ అటాచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ మనం సింగిల్ కలర్ వేసుకున్నాం, ఫ్రంట్ ఇట్లా మల్టీ కలర్స్ వేసుకున్నాం. అవును. ఓకేనా? తర్వాత చేతులు కూడా ఒకటే కలర్ వాడుకోవచ్చు. చేతుల్లో కూడా ఓవర్ ల్యాప్ హ్యాండ్స్ లాగా కూడా ఒకదానిపైన ఒకటి ఇట్లా ఓవర్ ల్యాప్ అయినట్టుగా కూడా వేసుకోవచ్చు, క్లాత్ మిగిలిన దాన్ని బట్టి. ఓకే. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. హ్యాండ్స్ కూడా మనం ఇలా వేసుకున్నాం కదమ్మా.
ఇక్కడ ఆరెంజ్ ఇచ్చాము, అంటే క్లాత్ మిగిలిన దాన్ని బట్టి అట్లా కుట్టుకోవచ్చు. ఓకే ఓకేనా. ఇంక ఇట్లా 2 సైడ్స్ హ్యాండ్స్ అటాచ్ చేసి ఓకే ఓకేనా. హ్యాండ్స్ అటాచ్ చేసి సైడ్ కలిపేసుకుంటే బ్లౌజ్ అయిపోయినట్టే. రెడీ అయిపోయినట్టు. రెడీ అయిపోయినట్టే. ఓకేనా. సైడ్ స్లిట్స్ ఇట్లా కుట్టేసుకోవాలమ్మా. ఓకే. ఇప్పుడు దీన్ని మడిచేసుకుని ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అది స్లిట్ కుట్టుకోవాలి. ఓకేనా. తర్వాత లెంత్ ఎంత ఉందో చూసుకుని బ్యాక్ పోర్షన్ కూడా ఇట్లా మడుచుకుని కుట్టుకోవాలి. ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో లెంత్ కావాలన్నా కూడా ఒక 1 ఇంచ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వెనక ఇట్లా డాట్స్ వేయడం వల్ల కూడా పిల్లలు లూజ్ టైట్ ఏమైనా బొద్దుగా అయినా కూడా డాట్స్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఈ డాట్స్ అనేది మన షేప్స్ కోసం వేసుకోవాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ కూడా, ఫ్రంట్ ఏమో 2 సైడ్స్ వేసుకోవాలి, బ్యాక్ హుక్స్లు పట్టికోటి కాజాలు పట్టికోటి ఇంకా డాట్స్ వేసుకోవాలి లాంగ్ బ్లౌజెస్లో. ఓకేనా. కొంత డాట్స్ పెట్టకుండా కొడితే అది అట్లా డబ్బా లాగా షేప్ అవుట్లా ఉంటుంది. డాట్స్ ఉంటేనే అది మంచి. ఓకే. ఓకేనా. ఈ విధంగా బ్లౌజ్ రెడీ అయిపోయిందమ్మా. ఈ ఫ్రిల్ కూడా మనం గాగ్రాకి వేసాం కదా, మల్టీ కలర్ ఫుల్లీ గాగ్రా కదా అది. అవును. సో ఈ ఫ్రిల్ కూడా మనం నెక్కి కూడా వేసుకోవచ్చు. ఓకేనా. వెనక వచ్చేసి సింగిల్ కలర్. ఓకే. ఇట్లా బ్యాక్ పోర్షన్ చూసి సింగిల్. అవును. అందుకే హ్యాండ్స్ కూడా ఒకటే కలర్. నెక్ కూడా సేమ్ ఇలా కుట్టారు. ఇది ఫ్రంట్ పోర్షన్. ఓకే. ఓకేనా. ఈ విధంగా మనకు బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఓకే. సో ఒకసారి మనం దీనికి కింద బాటమ్ గాగ్రా కూడా పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో. అవునమ్మా. ఇది గాగ్రా. ఓకేనా. ఇది మల్టీ కలర్ గాగ్రా. ఓకే. ఇది వచ్చి బ్లౌజ్. ఇప్పుడు మనం వేసి చూద్దాం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూద్దాం. ఓకే. చూసామ్మా, ఇలా మల్టీ కలర్ కల్లీ గాగ్రా అనమాట. ఇది ఇట్లా కల్లీలన్నీ మల్టీ కలర్ వేసుకుంటే బ్లౌజ్ కూడా సైడ్ మిగిలిన పీసెస్తో మనం సపరేట్గా కొనకుండా దానిలోనే అడ్జస్ట్ చేసుకుని బ్లౌజ్ కుట్టాం అనమాట. బాగుంది చాలా. చాలా అంటే కుట్టేటప్పుడు అంటే మనకి మల్టీ కలర్ ఎలా ఉంటుందో వేసుకున్న తర్వాత అన్న ఫీలింగ్ ఉంటుంది, బట్ వేసుకున్న తర్వాత చూస్తే చాలా అట్రాక్టివ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది గాగ్రా. ఓకే. అంటే చాలా తక్కువలో మనకి మంచి ట్రెడిషనల్ లుక్, పండగ వాతావరణం వచ్చేస్తుంది అనమాట. అంటే బెనారస్లు పట్టు ప్యూర్ అట్లాంటివి ఏం లేకుండా సింపుల్ గా ప్లెయిన్ ఆర్డినరీ సెమీ రా సిల్క్ వాడాము. ఆర్డినరీ క్లాత్స్ ఇవి. ఓకే. దీంట్లో ఇంకొంచెం గ్రాండ్ గా చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళ బడ్జెట్ బట్టి చేసుకోవచ్చు. సింపుల్ గా తక్కువ ఖర్చులో ఎంత బాగుండాలి అనేది మనం ఇప్పుడు చూపించాము. ఓకే. చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది మల్టీ కలర్ కలీ గాగ్రా. థ్యాంక్స్ అ లాట్ శిరీష గారు. వెల్కమ్ ప్రశాంతి.